సదుపాయాలు లేవు, నీళ్ళు అక్కడ వాటర్ ఆగిపోతుంది. దీని మీద ప్రత్యేకమైన బడ్జెట్ ఎప్పుడు కూడా పెట్టలే 10 ఏళ్లలో. పటంచెరు దాకా మెట్రో ట్రైన్ అన్నాడు, మాటలే కదా. కానీ ఇక్కడ బడ్జెట్లో వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు బడ్జెట్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు 500 కోట్లు పెట్టిండు. ఇది ప్రాక్టికల్, ఇది నిజం. ఇది మెట్రో ట్రైన్ హైదరాబాదు పరిసరాల్లో డెవలప్ చేయడానికి నిధులు దేని దానికి పెట్టారు కదా. మూసీ రివర్కి దాదాపు 1500 కోట్లు ఏదో పెట్టారు. జిహెచ్ఎంసి మౌలిక సదుపాయాలకు 3065 కోట్లు పెట్టడం జరిగింది. జంట నగర ప్రజలారా, అంటే మౌలిక సదుపాయాలు అంటే సీసీ రోడ్లు, డ్రైన్స్, వాటర్ పైప్ లైన్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా వస్తాయి మీకు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇన్ని ఇంక్లూడ్ అవుతాయి. మెట్రో వాటర్ వర్క్స్ డ్రైనేజ్ సిస్టమ్కి అది మళ్ళీ సపరేట్, మళ్ళా అది 3385 కోట్లు. ఇప్పుడు జిహెచ్ఎంసి మౌలిక సదుపాయాలు 3065 కోట్లు, హెచ్ఎండిఐ మౌలిక సదుపాయాలు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ అంటే డ్రింకింగ్ వాటర్ సంబంధించిన డ్రైనేజ్ కానీ ఇది కానీ అది కానీ అదో 3385 కోట్లు, హైడ్రా విపత్తు నివారణ ఆస్తుల పరిరక్షణకు 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పాత నగరం 500 కోట్లు, మల్టీ మోడల్ ఏందది సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 50 కోట్లు, మూసీ రివర్కి 1500 కోట్లు, మొత్తం 10,000 కోట్లు. హైదరాబాద్ నగరం అన్ని విధాల అన్ని నిధుల విస్తరణ అభివృద్ధి అంటే టోటల్గా మనకు హైదరాబాద్ చేయడానికే కదా, డెవలప్ కావడానికి. తెలంగాణలో పల్లెల్లో పాటు పట్టణాభివృద్ధి కీలకం. అంటే హైదరాబాదు అనేది మనం టోటల్గా చేస్తే ఇప్పుడు దీన్ని ఎంత డెవలప్ చేస్తే నిన్న కూడా చెప్పడం జరిగింది, అంత ఇన్వెస్టర్లు ఇక్కడికి హైదరాబాద్కి వస్తారు. ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచనతోటి ఈ 2004-2005 లోపలనే హైదరాబాద్ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతోటే ఈ 10,000 కోట్లు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజన్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఇవన్నీ. కాబట్టి ఈ ఆలోచన గతంలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే ఈ వ్యూహం, ఈ అభివృద్ధి గురించి చేసే ఆలోచన గతంలో ఆయన రాకపోవడము, ఆయన నిధులు పెట్టకపోవడము, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు నిధులు పెట్టి ఆ బడ్జెట్ చదువుతుంటే దానికి తట్టుకోలేక మరి ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి విమర్శలకే పరిమితమై రాజకీయ చేసుకునే ఒక ప్రక్రియలో భాగమే నిన్న విమర్శలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఉన్నాయనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఒక మాట చారి, నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు విజన్ లేదు అని అంటే, నీకు విజన్ ఉంటే ప్రజలు 10 సంవత్సరాలకి అధికారం ఇచ్చినప్పుడు
హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించలేవు? మాకు విజన్ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీకి మా గవర్నమెంట్కి విజన్ ఉంది కాబట్టే 10,000 కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కూడా గమనించాలి. ప్రతి పల్లె నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్లో నివసిస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి సంబంధించిన ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, హైదరాబాద్లో చదువుతున్నాడు, హైదరాబాద్లో ఏదో ఒక పని చేస్తున్నాడు. ఇది వాస్తవమే కదా. అంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగితే తెలంగాణకు అభివృద్ధి జరిగినట్టే కదా. ఇప్పుడు కాబట్టి ఇంకెన్ని క్వశ్చన్స్? అయితే ప్రేమ ఒక మాట చెప్తున్నా, ఈ బీజేపీకి సంబంధించిన రఘునందన్ మాట్లాడిండు కదా, విమర్శించండు కదా. నేను యాక్చువల్గా ఈరోజు బీజేపీ సెంట్రల్ వాళ్ళ బడ్జెట్, వాళ్ళ నాయకుల విమర్శలు మా బడ్జెట్ మీద ప్రెస్ మీట్ అనుకున్నా ఈరోజు. కానీ దీని మీద జవాబు నేను మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెడతా.